ఇల్లు కట్టి చూడంటూ పెద్దలు చెప్పిన సామెత పాతది అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కట్టడం కాదు, బిగించి చూడు అనాలేమో. సాంకేతిక విప్లవం సృష్టించిన అద్భుతాలే ఇందుకు కారణం. ఫ్యాక్టరీలో తయారైన ఆకృతులను ఒకచోట చేర్చి పేర్చితే భవంతిగా మారే రోజులు వచ్చేశాయి. ఇలాంటి ఓ భవనమే విజయవాడలో బిగిస్తున్నారు. ప్రీకాస్ట్ పద్ధతిలో రహదారులు, భవనాల శాఖ కార్యాలయం కోసం ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఇంజనీర్లు, సిబ్బంది భవనాన్ని బిగించే పనిలో నిమగ్నమయ్యారు. అవును, నిర్మాణం అనే మాటకు స్వస్తి పలికి సరికొత్త పద్ధతిలో ఓ భవంతిని సిద్ధం చేస్తున్నారు. ఫ్యాక్టరీ మేడ్ బిల్డింగులుగా పిలిచే ఈ తరహా భవనాలు ప్రీకాస్ట్ సాంకేతిక పద్ధతిలో బిగిస్తారు. హైదరాబాద్లోని ప్రీకా అనే సంస్థకు చెందిన ఫ్యాక్టరీలో భవన నిర్మాణ విడి భాగాలను తయారు చేస్తారు. వాటిని నిర్మాణ స్థలానికి తీసుకొచ్చి జోడిస్తారు. అంతే, భవనం సిద్ధమైపోతుంది. రహదారులు, భవనాల శాఖకు చెందిన 6 అంతస్తుల భవనం ఈ తరహాలోనే రూపుదిద్దుకుంటోంది. పూర్తి ప్రీకాస్ట్ పద్ధతిలో తొలిసారి భవనంగా నిలుస్తోంది. విజయవాడ బందర్ రోడ్డును ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం కేవలం 120 రోజుల్లోనే 6 అంతస్తుల భవనంగా మారిపోయింది. స్లాబ్లు, పిల్లర్లు, ఫ్యాబ్లు, మెట్లు, లిఫ్ట్ ర్యాంప్, బీమ్లు, కాలంలు, గుమ్మాలు, తలుపులు, కిటికీలు, ఇలా ఒక్కటేమిటి, అన్నీ ప్రీకాస్ట్ టెక్నాలజీతో ఫ్యాక్టరీలో తయారైనవే. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో బిగించుకుంటే చూడముచ్చటైన భవంతి కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో సంవత్సరాలు పట్టే నిర్మాణం ప్రీకాస్ట్ పద్ధతిలో నెలల్లోనే బిగించుకోవచ్చు. ఎవ్రీ ఎలిమెంట్, గోడ కానీ స్లాబ్ కానీ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ కండిషన్లో తయారవుతుంది. ఇది క్వాలిటీ ఎక్స్పర్ట్స్ చెక్ చేసి ఎవరి ఇంచుని చెక్ చేసి బయటకు వదులుతారు. ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రీకాస్ట్ బిల్డింగ్స్ ఈజ్ క్వాలిటీ అండి. సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ స్పీడ్ అట్ విచ్ స్పీడ్ మనం కట్టే స్పీడ్. కన్వెన్షనల్ అయితే ఇదే బిల్డింగ్ కట్టాలంటే ఈ 3 లక్షల స్క్వేర్ ఫుట్ బిల్డింగు ఇంత టైట్ సైట్ కండిషన్లో కట్టాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మేము 4.5 నెలల్లో టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేస్తున్నాం స్ట్రక్చర్ వరకు. ఇది గ్రీన్ బిల్డింగ్ అండి. మన ప్రీకాస్ట్ బిల్డింగ్స్ అంటే గ్రీన్ బిల్డింగ్స్. టిపికల్గా మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్రీకాస్ట్ బిల్డింగ్లో కనీసం 30 to 40% తగ్గిపోతుంది. మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మేము సర్ప్రైజ్ అయ్యామండి. అంటే గవర్నమెంట్లో కూడా ఇటువంటి ప్రాజెక్టు సిస్టమ్ ఉన్నందుకు. భారీ స్థాయి భూకంపాలను తట్టుకునే విధంగా ప్రీకాస్ట్ భవనాన్ని రూపొందిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో భవన నిర్మాణానికి పెద్ద సంఖ్యలో కూలీలు కావాల్సి వస్తుంది. కానీ ప్రీకాస్ట్ విధానంలో 10వ వంతు మంది సుశిక్షితులైన కార్మికులతో భవనం పూర్తవుతుంది. ఏదైతే మనకు ఎర్త్ క్వేక్స్ ఉన్నాయో దీన్నన్నిటికీ తట్టుకునే కెపాసిటీ ఏదైతే ఉందో దాని ప్రకారం దీన్ని డిజైన్ చేసి ఉంటారు. కన్వెన్షనల్ బిల్డింగ్ కూడా చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు అంటే ఎర్త్ క్వేక్స్ అలాంటిది ఏమైనా వచ్చినప్పుడు సపోజ్ ఏదైనా ఉంటే ఆ ఫ్రిక్షన్, ఆ పర్టికులర్ మూవ్మెంట్ ఎక్కడైతే ఉందో ఓన్లీ ఫ్రిక్షన్ మాత్రమే వస్తుంది. బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ కాదు. ఇక్కడ కన్వెన్షనల్లో ఇదే ఒక బీమ్ మీకు కాస్టింగ్ చేయాలంటే మినిమం 3 days పట్టుద్ది. ఇది 45 minutesలో అయిపోద్ది. కాలం కాస్ట్ చేయాలంటే మినిమం మీకు 2 to 3 days పట్టుద్ది. ఇది మినిమం మీకు 1 hourలో ఎరక్షన్ అయిపోతుంది. సో కాస్టింగ్ కూడా విత్ ఇన్ 4 daysలో మాకు కాస్ట్ అయిపోద్ది. అక్కడ కాస్ట్ అయిపోయి క్యూరింగ్ అయిపోయి విత్ ట్రాన్స్పోర్ట్లో మీకు విత్ ఇన్ 7 daysలో మా ఫ్యాక్టరీ ఇక్కడ సైట్కు వచ్చేస్తుంది. సో కన్వెన్షనల్ దీనికి మోర్ దాన్ 75 to 80% తేడా ఉంది సార్. ప్రీకాస్ట్ విధానంలో నిర్మించిన భవనంలో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి కాలపరిమితి సంప్రదాయ నిర్మాణాల కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లోని ఓ ఫ్యాక్టరీలో దీన్ని రూపకల్పన చేసి మొత్తం వాటిని ఇక్కడ అమర్చే పని జరుగుతుంది. అయితే అతి తక్కువ సమయంలో, కేవలం 4 నెలల సమయంలోనే ఈ దాదాపు 3 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని నిర్మిస్తోంది ఈ సంస్థ. రహదారులు, భవనాల శాఖ కోసం ఈ భవనం విజయవాడలో సిద్ధమవుతోంది. కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.